రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు భక్తులు పోటెత్తారు. శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. క్యూ లైన్ లో అవస్థలు పడుతున్న అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మొక్కులు తీర్చుకునేందుకు వేములవాడకు భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడలేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని సహనం కోల్పోయి ఒకానొక సమయంలో భక్తులు ఒకరిని ఒకరు తీసుకున్నారు. పిచ్చోళ్ళైతే మనుషులు అందరూ ఇంటి వచ్చేటోళ్ళు అందరూ గొడవ అయితేనే ఇద్దరు ఏం చేయాలి ఈ పరిస్థితి? మనుషుల పిచ్చోళ్ళు చేయడానికి గుడి మెయింటైన్ చేయడానికి రాదు. ఒక పోలీసు వాళ్ళ పెట్టలు ఇది కాదమ్మా దర్శనం అటు పోవాలని పరిస్థితి ఏంది? మనుషులు కొట్టుకొని అంటారు ఇక్కడ. మనుషులు ఇంత ఘోరం చెప్తారు ఇక్కడ. అటు చెప్తారు, ఇటు చెప్తారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. బోనాలు పడిపోతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు భక్తులు పోటెత్తారు. శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ కరీంనగర్ నుండి అందిస్తారు. ఎస్ ప్రశాంత్. రైట్, వరలక్ష్మి, ఇక వేములవాడ దక్షిణ కాశీగా ఉన్న వేములవాడకి సంబంధించి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక అందులో భాగంగానే భీమేశ్వర టెంపుల్ కి సంబంధించి కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో వారు పూర్తిగా వారి కోరికలు తీర్చుకోవడానికి భీమేశ్వర ఆలయానికి సంబంధించి అధికారులు అక్కడ కల్పించారు. ఆ తర్వాత ఇప్పటికే ఒకవైపు మేడారం జాతర సమీపిస్తుంది. మేడారం జాతరకు సంబంధించి కూడా భక్తులు చాలా విరివిరిగా ఒక ఆచారం ఉంటుంది. మొట్టమొదటిగా వేములవాడకు వచ్చి తర్వాత మొక్కులు తీర్చుకున్న తర్వాత మేడారం జాతరకు వెళ్లే ఆచారం ఉంటుంది. కాబట్టి భక్తులు ఇక మేడారం జాతర సమీపిస్తున్న వేళ చాలా వందల కొద్దిగా వేల కొద్దిగా భక్తులు ఇక వేములవాడకు వస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇక బద్దిపోచమ్మ టెంపుల్ కి సంబంధించి అక్కడ పూర్తిగా మొక్కులు తీర్చుకునే నేపథ్యంలో చాలా మంది వందల మంది భక్తులు అక్కడ వచ్చిన తర్వాత వారికి కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. అక్కడ ఇరుకు రోడ్లు ఉన్న నేపథ్యంలో ఆ టెంపుల్ చుట్టూ కూడా అధికారులు, సెక్యూరిటీ కూడా ఈ భద్రత పూర్తిగా ఎలాంటి భద్రత ఇవ్వట్లేదు అనేది కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిపైన ఒకరు క్యూ లైన్ లో తోపులాట, అదేవిధంగా మాట్లాడుకున్న సందర్భాలు కనబడుతున్నాయి. మొత్తానికైతే దీనిపైన అధికారులు చొరవ చూపెట్టాలి. ఖచ్చితంగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంటుంది అనేది కూడా ఇక మనం చెప్పకనే చెప్పాలి. రైట్ ప్రశాంత్.